హాయ్ అండి. ఈ రోజు మనం ఒక మంచి స్నాక్స్ ఐటమ్ చూసేద్దాము. మిగతాదంతా తర్వాత మాట్లాడతాను. వచ్చేసి చూసేసేద్దాం ముందు ఏంటి అనేది. ముందు ఇలా బాండి పెట్టేసుకొని ఇలా పల్లీలు వేయించుకోవాలండి. ఒక కప్పు పల్లీలు వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగేదాకా ఇలా వేయించుకుందాం. ఇప్పుడు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేసిన ఈ పల్లీల్ని ఇదిగోండి నేను ఇలా ఒకటి ఏర్పాటు చేశాను. దీంట్లోకి వేసేసుకుందాం. అదేంటంటే ఆయిల్ ఉంటుంది చూసారా, ఆయిల్ అనేది తొందరగా కిందకి డిప్ అయిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి అది ఇప్పుడు ఈ పల్లీలన్నీ దాంట్లో తీసేసుకుందాం. ఇప్పుడు మనము ఒక 15 నుండి 10 ఎండుమిరపకాయలు, అంటే మనం 2 కిలోల అటుకులకి చేసుకుంటున్నామండి. చుడువా అంటారు కదా, అది ఈవినింగ్ స్నాక్ గా. అందుకని చెప్పి ఒక 15 ఎండుమిరపకాయలు ఇలా తొడాలు తీసుకున్నాం, ఆయిల్లో వేసేసి కొంచెం వేయించుకుందాం. ఇలా సిమ్ లో పెట్టుకొని వేయించుకుంటే ఏంటంటే మనకి ప్లస్ అది పచ్చి వాసన రావు, అలాగే లోపలంతా వేగుతుంది నీట్ గా. ఇప్పుడు ఈ వేగిన ఎండుమిరపకాయల్ని ఇలా ఒక దాంట్లోకి, అంటే మనము ఈ పల్లీలు తీసుకున్నాం కదా దాంట్లోకి వేసేసుకుందాం. ఎక్కువ వాడిస్తే బాగుండవండి, చూసుకోవాలి, జాగ్రత్తగా చూసి వేయించుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయల్ని ఇట్లా మధ్యలో కట్ చేసుకొని దీన్ని మళ్ళీ ఇట్లా కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా మధ్యలో కట్ చేసుకుంటాం కదా, ఆ తర్వాత మళ్ళీ దీన్ని ఇంకో మధ్యలోకి ఇలా కట్ చేసుకోవాలి. ఇలా ఒక 6-7 పచ్చిమిరపకాయల్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయల్ని ఇలా వేయించేసుకుందాం. జాగ్రత్తగా అండో, ఇవి పేలుతాయి కదా ఇవి, అందుకని కొంచెం జాగ్రత్తగా ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని తీసేసుకొని ఇందాక అవన్నీ వేసుకున్నాం కదా ఆ బౌల్లో వేసేసుకున్నాం. జీడిపప్పు ఉంది కదా, ఒక 1/4 కిలో జీడిపప్పుని ఇలా ఎర్రగా వచ్చేదాకా వేయించేసుకుందాం, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేదాకా. ఇవి కొంచెం వేగే లోపల మనం ఏం చేద్దామంటే అటుకుల్ని ఒకసారి జల్లించుకుందామండి. ఎందుకంటే పిండిలాగా వస్తుంది కదా అడుగున, అందుకని అటుకుల్ని జల్లిచ్చేసుకుందాం. వచ్చేయండి. ఇప్పుడు మనము ఈ కాజుని మొత్తం వేయించేసుకున్నాం కదా, దీన్ని కూడా ఒక దాంట్లోకి ఇలా వేసేసుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం ఏం చేద్దామంటే, నేను ఒకసారి ఇట్రండి మీకు ఇక్కడ చేస్తే చెప్పేస్తాను. ఇప్పుడు ఇట్లా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఉప్పు, కారం, ఉప్పు, పసుపు సరిపడా వేసేసుకున్నాను. దాంట్లోకి ఇవి ఇలా వేసేసుకొని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ అటుకులు ఉన్నాయి కదా, అటుకుల్ని జల్లిచ్చేసుకుందాం. అటుకులు ఏంటంటే కొంచెం పిండి వస్తుంది కదా, అందుకని అటుకులు ఒకసారి జల్లించుకుంటే ఏంటంటే పిండి పిండిగా రాదు. ఇదిగోండి అటుకులు తీసేసుకున్నాం కదండి. అటుకుల్లో చాలా టైప్స్ ఉంటాయి. అటుకుల్లో ఏమేం టైప్స్ అంటే, ఒకటి మిషన్ అటుకులు, లేదు పాలటుకులు. ఇలా పాలటుకులు లాగే ఉండే స్వీట్నెస్ తక్కువ ఉండే అటుకులు. నేనైతే ఇలాంటి అటుకులు తీసుకున్నా. ఇలాంటి అటుకులు ఏంటంటే చుడువాకి చాలా బాగుంటుంది. చుడువా ఏంటండి కొత్తగా ఉంది, ఇదేం పేరు అంటారు, అది స్నాక్స్ ఐటమ్ అండి. నాకు కొంచెం మా అమ్మగారు వాళ్ళ ఇంటిలో మా అమ్మగారు చెప్పారు, ఇలా ఇలా బాగుంటుంది స్నాక్స్ ఐటమ్, ఇప్పుడు స్కూల్ డేస్ కి బాగా యూజ్ అవుతుంది అని చెప్పేసి. అందుకని చెప్పి మనం ఇప్పుడు స్నాక్ ఐటమ్ చేస్తున్నాం కదా, ఈ అటుకులు వేయించేసుకున్నాం కదా, అటుకులు వేయించేసుకొని మనం చేసేసుకుందాం. ఇప్పుడు ఇలా జల్లిచ్చేసిన అటుకుల్ని మనం ఇట్లా ఆయిల్లో వేసేసుకొని వేయించేసుకుందాం. ఇవేంటంటే తొందరగా వేగిపోతాయండి, అందుకని కొంచెం టైం పడుతుంది, జాగ్రత్తగా వేయించుకోవాలి. కొంచెం ఇగో ఇట్లా వేగుతున్నాయి అన్నంగానే వెంటనే తీసేసుకొని ఓ దాంట్లోకి వేసేసుకుందాం. అన్నీ వేయించుకోవాలి కదా మరి, అందుకని చెప్పి ఇట్లా దీంట్లోకి వేసేసుకుందాం. అటుకులన్నీ దీంట్లోకి వేసేసుకుందాం. నేను ఈ క్లిప్ పోయిందండి, నేను వీడియో తీసుకోలేదు. కరివేపాకు కూడా ఇలా వేయించేసుకోవాలి. నెక్స్ట్ ఇంకేంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. ఇప్పుడు మనము కొంచెం ఆవాల్ని ఇలా వేసేసుకుందాం, ఇంకొంచెం జీలకర్ర కూడా వేసేసుకుందాం.
వేసేసుకొని వీటిని కొంచెం చిట్పట్లాడేదాకా ఇలా వేయించేసుకొని తీసేసుకుందాం. మనకి ఇవి తొందరగా రావు కదండి, ఏం చేద్దామో చెప్పనా, కొంచెం అటుకులు దీంట్లో వేసేసి ఇలా వేయించేసుకొని తీసేసుకుంటే వాటితో పాటు ఇలా వచ్చేస్తాయి. ఇదిగోండి ఇలా వేయించేసుకుంటాం కదా, వేయించుకొని ఇట్లా వీటితో తీసేస్తే ఏంటంటే వచ్చేస్తాయి తొందరగా. ఇదిగో ఇలా వచ్చేస్తాయి. ఒకే చోట వేసేసుకొని మనం ఏం చేద్దామంటే కొంచెం ఉప్పు, కొంచెం ఇదిగోండి తగినంత ఉప్పు, నేను ఆల్రెడీ వేసున్నాను కాబట్టి కొంచెం లైట్ గానే యాడ్ చేసుకున్నా. కొంచెం ఒక హాఫ్ స్పూన్ కారం ఇట్లా నీట్ గా వేసేసుకుందాం. ఇంకొక మంచి చిట్కా చెప్పనా, దీంట్లోకి మనము ఒక ½ టేబుల్ స్పూన్ పంచదార యాడ్ చేసుకుంటే సూపర్ ఉంటుందండి. దీని యొక్క సీక్రెట్ ఇదే, ఈ చుడువ ఒక సీక్రెట్ ఇదే. దీంట్లో ఖచ్చితంగా మనం పంచదార యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు మొత్తం మనం ఇలా కలిపేసుకుందాం. ఇలా నీట్ గా కదిపేసుకుంటే ఏంటంటే మనకు అన్ని నీట్ గా పైనుండి కిందకి కలుస్తాయి. లేదనుకోండి చేత్తోకి కలిపి 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 టైం వేస్ట్ అవుతుంది కానీ సరిగ్గా కలవు. అందుకని ఇలా కొంచెం ఎగరేసుకొని చేస్తే బాగుంటుంది. అదే గట్టిగా ఎగరేసామనుకోండి మొత్తం చినుకులన్నీ వాన పడినట్టు మన నెత్తి మీద పడతాయి. అందుకని జాగ్రత్తగా వేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా ఈ స్నాక్స్ ఐటమ్. టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. ఇట్లా నీట్ గా కలుపుకొని అయిపోయిన తర్వాత ఇదిగోండి వేడిగా ఉందండి, సూపర్ ఉంది. అన్ని చాలా బాగా అంటే చాలా బాగా వేగినాయి. నాకు ఇలా అటుకులు వేగితే ఎంతో ఇష్టమో అండి. నేనైతే విడిగా 5 minutes 10 minutes లో అయిపోవాలనుకోండి ఉప్పు కారం వేసేసుకొని చేసేస్తాను. అదేంటి అనేది మీకు ఇంకో వీడియోలో కూడా పెడతాను ఆ రెసిపీ. ఇదైతే చాలా అంటే చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. స్కూల్కి పిల్లలకి ఇప్పుడు స్నాక్స్ కావాలి కదా, ఇది రెడీ చేసుకుంటే చాలా అంటే తొందరగా అయిపోతుంది ఈ రెసిపీ. అందుకని మీరు ట్రై చేసేయండి. సరే మరి ఉంటాను, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలిసేస్తానే. ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్.